నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. ఈ మధ్య సాంకేతికత ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం అనే సంగతి పక్కనుంచితే చాలామంది బాధితులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది పనిలేని వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ సమయంలో ఏఐతో పలువురు సెలబ్రిటీలను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో అనేది కూడా తెలుసుకోలేనంతగా ఆ వీడియోలను మారుస్తున్నారు. దీంతో ఎంతోమంది ప్రముఖులు బాధితులుగా మిగలాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా ఏఐని దుర్వినియోగం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇటీవల ఏఐతో హీరోయిన్ల ఫోటోలని అసభ్యకరంగా రూపొందించి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు కొందరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అసభ్యకరమైన పనులకు ఉపయోగించడంపై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమ గళం విప్పారు. ఇలా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది కన్నడ భామ రష్మిక మందన. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా మారిపోయింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్లో 4 భాషల్లో మొత్తం 25 చిత్రాల్లో నటించింది. శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని బాలీవుడ్లో కూడా రష్మిక దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మిక మందన తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రష్మిక ఏఐతో ఇబ్బందులు ఎదుర్కొంది. దీనిపై ఆమె సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. రష్మిక మందన షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే తాజాగా రష్మిక మందన ఏఐ దుర్వినియోగంపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసింది. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లని ఇటీవల కొందరు డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు, ఏఐ జనరేటెడ్ అసభ్యకరమైన ఫోటోలతో టార్గెట్ చేస్తున్నారు. దీనిపై రష్మిక స్పందిస్తూ, నిజాన్ని మార్చే ఈ రోజుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోగలగడమే మనకు రక్షణ. ఏఐ అనేది మన ప్రగతికి దోహదపడాలి, కానీ దానిని అసభ్యకరమైన పనులకు వాడటం, మహిళల్ని కించపరిచేందుకు ఉపయోగించడం అనేది దిగజారుడుతనానికి సూచన అని ఘాటుగా స్పందించారు రష్మిక. గుర్తుంచుకోండి, ఇంటర్నెట్ ఇకపై సత్యానికి అర్థం కాదు, ఇది ఏదైనా కల్పించగల క్యాన్వాస్. దుర్వినియోగానికి అతీతంగా ముందుకు సాగి మరింత గౌరవప్రదమైన సమాజాన్ని నిర్మించడానికి ఏఐని ఉపయోగించుకుందాం. నిర్లక్ష్యం కంటే బాధ్యతను ఎంచుకుందాం. ప్రజలు మనుషుల్లా వ్యవహరించలేకపోతే వారికి కఠినమైన, క్షమించరాని శిక్ష విధించాలి. సాంకేతికతను తప్పుగా ఉపయోగించే వారిని కఠినంగా శిక్షించాలి అని రష్మిక డిమాండ్ చేశారు. భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అధికారిక హ్యాండిల్ సైబర్ దోస్త్ను ట్యాగ్ చేస్తూ ఆమె రాసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.